నెల్లూరులో హిజ్రా నాయకురాలు హాసిని హత్య వెనుక తిరుపతి యువకుడి ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. యువకుడితో ఒక హిజ్రా సహజీవనం చేయడంతో ఆ పని చేయొద్దని ఆమెను హాసిని చాలాసార్లు హెచ్చరించినట్లుగా కనిపిస్తోంది. దీంతో వినకపోవడంతో యువకుడిపై దాడి కూడా చేయించింది. ప్రతీకారంతో రగిలిపోయిన యువకుడు హాసినిని చంపేందుకు ప్లాన్ చేశాడని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. హాసిని డ్రైవర్ ద్వారా ఆమె కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకుని 3 రోజుల కిందట కొడవలూరులో హాసినిపై కిరాయి గుండాలతో దాడి చేయించాడని భావిస్తున్నారు. హాసిని కార్ డ్రైవర్ను ఆమెను హత్య చేసిన దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. ఆ యువకుడి కోసం కూడా పోలీసులు ప్రస్తుతం గాలిస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నెల్లూరు నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ప్రస్తుతం హిజ్రా నాయకురాలు హాసిని హత్య కేసులో పురోగతి అయితే కనిపించినట్లుగా కనిపిస్తోంది. పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఒక యువకుడి మీద అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎవరా యువకుడు, ఏంటి కదా? మోనిషా, నెల్లూరు జిల్లాలో మంగళవారం రాత్రి జరిగినటువంటి హిజ్రా దారుణ హత్య నెల్లూరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఇటు ఏపీ మొత్తం, ఇటు కర్ణాటక రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క దారుణ హత్య కూడా కలకలం రేపినటువంటి విషయం మనందరికీ తెలిసింది. ఏదైతే హిజ్రా నాయకురాలుగా ఉన్నటువంటి నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, కర్ణాటక వంటి రాష్ట్రాలకి ఈమె లీడర్ గా వ్యవహరిస్తా ఉంది. ఈమె అతి తక్కువ వయసులోనే ఈ యొక్క హిజ్రా నాయకురాలుగా ఎదగడము, అదే విధంగా దాదాపుగా 10,000 మంది హిజ్రా నాయకుల ఎదుగుదలకు కూడా ఈమె కార్యక్రమాలు కావడం కావచ్చు. అదే విధంగా అతి తక్కువ కాలంలోనే 33 సంవత్సరాల్లోనే ఒక హిజ్రా సంఘ నాయకురాలుగా 10,000 మందికి ఆసరాగా ఉన్నటువంటి విషయం కూడా మనం గమనించవచ్చు. దాంతో పాటుగా హిజ్రాకు సంబంధించినటువంటి కొద్ది రోజుల పాటు నెల్లూరులో వర్గ పోరు, ఆధిపత్య పోరు కూడా కొనసాగింది. ఇందులో భాగంగా అప్పుడు హాసినికి సంబంధించి కావచ్చు, వేరే వర్గానికి సంబంధించి కొన్ని రోజులు ఆధిపత్య పోరు విషయం కూడా కొనసాగింది. ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలకు సంబంధించి, అదే విధంగా ఇజ్రాయల్కి సంబంధించి ఈమె అండగా ఉండేది. దాంతో పాటుగా ఈ దారుణ హత్యకి సంబంధించి కూడా ఏదైతే పార్లపల్లి తమ అమ్మమ్మ వారి ఊర్లో ఆమె ఒక ప్రత్యేకంగా గుడిని కూడా నిర్మించి ఆ గుడికి సంబంధించినటువంటి అభిషేకాలు చేయిస్తూ దాదాపుగా ఆ సోమవారం నుంచి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా నిర్వహిస్తున్నటువంటి క్రమంలో అక్కడికి వెళ్లి తిరిగి వస్తుండగా కూడా ఈ యొక్క దారుణ హత్యకి కూడా గురైనటువంటి పరిస్థితి. ఏదైతే ఈ దారుణ హత్యకి సంబంధించి జరిగిన వెంటనే, జరిగినప్పటి నుంచి కూడా, జరిగిన క్షణం నుంచి కూడా పోలీసులు కూడా పూర్తి నిఘా ఏర్పాటు చేసి ఇటు పోలీసు బృందాలుగా ఏర్పడి ఈ యొక్క హత్యకి సంబంధించి, ఎందుకనంటే దారుణంగా 2 కార్లు ఎప్పుడు నెల్లూరు జిల్లాలో లేనటువంటి విధంగా ఆ యొక్క అటాక్ చేసి, 2 కార్లు అటాక్ చేసి ఒక హిజ్రాని దారుణంగా అతి కిరాతకంగా కత్తులతో నరికి చంపడం ఒక కలకలాన్ని రేపడం, అదే విధంగా ఆ పోలీసులు కూడా దాన్ని సీరియస్ గా తీసుకొని ఆ యొక్క ఎవరైతే హాసినికి సంబంధించినటువంటి ఎలాంటి వివాదాలు ఉన్నాయి, ఎవరితో పరిచయాలు ఉన్నాయి, ఈ హత్యకి గల కారణాలు ఏంటి అని కూడా పూర్తిగా ఆరా తీయడం జరిగింది. దాంతో పాటుగా పూర్తి దర్యాప్తుగా యువకుడి మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ యువకుడే ఇదంతా చేయించి ఉంటాడు అని చెప్పి మధ్యలో చాలా మంది ఉన్నారు, దీని వెనకాన్ని కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఒకసారి ఆ యువకుడు ఎవరు, ఆ యువకుడికి ఇక్కడ హిజ్రా నాయకుల హాసినికి సంబంధం ఏంటి అసలు? అయితే ఏదైతే మోనిషా, మనం అనుకున్నట్టు ఈ హత్యకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేపట్టిన క్రమంలో అక్కడ దొరికినటువంటి ఆధారాలు ఏవవుతున్నాయో, హాసినికి జరిగినటువంటి స్పాట్ లో హత్యకు సంబంధించి అటాక్ చేసినటువంటి కార్లు, అక్కడ జరిగినటువంటి ప్రదేశంలో దొరికినటువంటి ఫోన్లు ఆధారంగా, అదే విధంగా గతంలో హాసినికి ఎవరెవరితో వివాదాలు ఉన్నాయని చెప్పి ఆరా తీసిన క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఓ యువకుడు, తిరుపతికి చెందినటువంటి ఓ యువకుడు ఆ మరో హిజ్రాతో సహజీవనం చేస్తున్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి హిజ్రా గతంలో ఆ యువకుడిని కూడా మందలించినట్టుగా కూడా తెలుస్తుంది. మందలించినటువంటి క్రమంలో మందలించినప్పటి నుంచి కూడా వారిద్దరూ సహజీవనం కంటిన్యూగా సాగుతున్న క్రమంలో అది ఆ యువకుడి పైన కూడా నేర ప్రభుత్వం ఉందని కూడా ఉందని కూడా సమాచారం వచ్చినటువంటి తెలుసుకొని హిజ్రా కూడా నేర ప్రవృత్తి వ్యక్తితో సహజీవనం చేయడం మంచిది కాదని చెప్పి కూడా ఇటు హిజ్రాని, ఇటు ఆ యువకుడిని కూడా మందలించడం జరిగింది. మందలించిన క్రమంలో వారిద్దరూ అలాగే సహజీవనం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఓసారి దాడి కూడా అతన్ని 10 మందిలో దాడి చేపించిందన్న విషయం కూడా తెలుస్తున్నటువంటి క్రమంలో ఆ యువకుడు ఇటు హాసిని పైన కూడా సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టినట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ క్రమంలో వీరిద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకోవడంతో ఆ యువకుడే ఇక్కడ ఉన్నటువంటి హాసినికి డ్రైవర్ గా ఉన్నటువంటి వ్యక్తిని పరిచయం చేసుకొని ఈ యొక్క దాడికి పాల్పడినట్లు కూడా పోలీసులు అనుమానించడం జరిగింది. పోలీసులు అనుమానించిన క్రమంలో
డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని ఆ డ్రైవర్ తో పాటు కొంతమంది 6 మంది వ్యక్తుల్ని ఆ దుండగులను కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. విచారించిన క్రమంలో అయితే మనకున్నట్టు ప్రాథమిక సమాచారం మేరకు ఆ డ్రైవర్ తో పాటు ఆ డ్రైవర్ ని పరిచయం చేసుకొని డ్రైవర్ కదలికలతో పాటు అటు హాసినికి సంబంధించినటువంటి కదలికలు కూడా డ్రైవర్ ద్వారా తెలుసుకుంటూ రెక్కి నిర్వహించి 3 రోజుల పాటు రెక్కి నిర్వహించి ఈ యొక్క ఘటనకు కూడా హత్యకు కూడా కారకులైనట్టు కూడా పోలీసులు ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం తెలుస్తుంది. అదే విధంగా ఈ యువకుడు పాత్ర కూడా ప్రధానంగా ఉన్నట్టు, ఈ తిరుపతికి చెందినటువంటి యువకుడు పాత్ర ప్రధానంగా ఉన్నట్టు కూడా ఇటు పోలీసులు కూడా అనుమానిస్తున్నటువంటి క్రమంలో ఆ యువకుడిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా ఆ యువకుడు పాత్ర పూర్తిగా ఉన్నట్లు కూడా సమాచారం మనకి తెలుస్తున్నటువంటి క్రమంలో ఇటు పోలీసులు కూడా ప్రాథమిక అంచనాకి వచ్చి ఆ యువకుడిని పూర్తిగా విచారణ చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది మోనిషా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేంద్ర.